యుద్ధం గెలవాలంటే కత్తి పట్టాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి సౌండ్ ఉన్నా చాలు. మోడర్న్ వార్ఫేర్లో దీన్నే సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. శత్రువు మీద నువ్వు అటాక్ చేసే ముందే వాళ్ళ కాన్ఫిడెన్స్ని అటాక్ చేయాలి. మహాభారతంలో పాండవులు చేసింది కూడా ఇదే. యుద్ధం మొదలవ్వక ముందే శంఖాలను పూరిస్తారు. శంఖాలను పూరించినప్పుడు ఎప్పుడైతే అవి లౌడ్ బ్యాంగ్ లైక్ నాయిస్ని సడన్గా క్రియేట్ చేస్తాయో ఇమ్మీడియట్లీ మన బ్రెయిన్లో ఎమిగ్డెలా అనే ఒక పార్ట్ ట్రిగర్ అవుతుంది. ఆ పార్ట్ ఏం చేస్తుందంటే ఎప్పుడు మన 5 సెన్సెస్ని కంట్రోల్ చేస్తూ, ఎప్పుడైతే ఈ 5 సెన్సెస్ ఏదైనా డేంజర్ని సెన్స్ చేస్తే ఇమ్మీడియట్లీ ఫియర్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. లైక్ ఎడ్రినాలిన్ రష్ అంటాం కదా, అయితే మనం ఫైట్ చేస్తాం, లేదంటే ఫ్లైట్ చేస్తాం. ఫ్లైట్ అంటే పారిపోవడం, ఫైట్ ఆర్ ఫ్లైట్. ఈ సౌండ్ మనం చేస్తే సింహగర్జన, అదే అవతల వాళ్ళు వింటే వాళ్ళకి ఇట్ క్రియేట్స్ అ పానిక్ అటాక్. భగవద్గీత 15-16 అధ్యాయాలు క్యాజువల్ రీడర్స్ చదివినప్పుడు అవి జస్ట్ బంచ్ ఆఫ్ నేమ్స్ అనిపిస్తాయి. బట్ ఆ నేమ్స్కున్న ఇన్నర్ మీనింగ్స్ని కనుక మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తే, శ్రీకృష్ణుల వారిని అయితే ఇక్కడ హృషికేశుడు అన్నారు. హృషికేశుడు అంటే మాస్టర్ ఆఫ్ 5 సెన్సెస్ అని. అండ్ ఆయన మ్రోగించిన శంఖం పేరు ఏంటంటే పాంచజన్యం. పంచ అంటే 5, జన్యం అంటే పుట్టినవారు. ఈ 5గురు ఎవరు అంటే 5 సెన్సెస్. ద వన్ హూ మాస్టర్డ్ 5 సెన్సెస్. ఇక్కడ మనం యుద్ధం గెలవాలంటే ముందు నీ పంచేంద్రియాల్ని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలా కానప్పుడు నీ భయమే శత్రువు కన్నా ముందు నేను చంపేస్తుంది. అర్జునుడిని ధనంజయ అంటున్నారు. ధనంజయుడు అంటే సంపదలు, సిరి సంపదలు గెలిచిన వాడు అని. అతను ఊదుతున్న శంఖం పేరేంటంటే దేవదత్త, అంటే దేవతలు ఇచ్చిన శంఖం అనే అర్థం. భీముణ్ణైతే వృకోదరుడు అంటున్నారు. తోడేలు లాంటి ఆకలి కలవాడు అనే అర్థం. తోడేలు సైజు ఉన్న జంతువులు తినేదానికన్నా తోడేలు 10 తింటుంది. గూఢార్థం ఏంటి అంటే భీముడు అరణ్యవాసము, అజ్ఞాతవాసంలో యుద్ధం అనే ఆకలిని తన కడుపులో దాచిపెట్టుకొని ఇప్పుడు ఆ ఆకలిని అంతటినీ తీర్చుకోవడానికి కౌరవుల మీద ఎప్పుడైతే యుద్ధాన్ని ప్రకటించారో కన్నెర్ర చేసి యుద్ధంలో తన యుద్ధ ఆకలిని తీర్చుకోవడానికి వస్తున్నాడని. భీముడి సైజుకి తగ్గట్టుగా ఉంది భీముడి యొక్క శంఖం. దాన్ని పౌండ్రం అంటున్నారు. దాని నుంచి వచ్చే శబ్దాన్ని శంఖం పూరించాడు అనట్లేదు, గర్జనలా ఉన్నది అంటున్నారు. ఒక మ్యాసివ్ రోర్. పంచేంద్రియాల్లో ఒకటి కన్ను కూడా కదా. ఎగ్జామినేషన్ సెంటర్లో డేంజర్ అంటే క్వశ్చన్ పేపర్ని చూసినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ నీకు రాకుండా ఉంటే ఇమ్మీడియట్లీ స్ట్రెస్ హార్మోన్స్ అదే ఫియర్ నీలో క్రియేట్ అవుతుంది. సేమ్ ఎమిగ్డెలా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి ఆ ఫియర్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా వస్తే దిస్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ మెథడ్. టేక్ ఎ డీప్ బ్రెత్. మీరు టమ్మీని ఆ ఎయిర్తో ఫిల్ చేస్తున్నారు అన్నట్టు బ్రీతింగ్ చేస్తే కొద్దిసేపట్లో యువర్ బాడీ విల్ ఫీల్ ఇట్ ఈస్ రిలాక్సింగ్. థ్యాంక్ యూ.